నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పొలిటికల్ హీట్ ఉన్నటువంటి నియోజకవర్గం, అందరూ చర్చించుకుంటున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఇప్పుడు అక్కడ ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమైనటువంటి సందర్భం. ఎందుకు అంటే అక్కడ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు, ఆయన అకాల మరణం అనారోగ్యంతో జరిగింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు మస్ట్ అండ్ షుడ్గా పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్స్. సో ఈ నేపథ్యంలో మొన్న కూడా మనం రీసెంట్ టైమ్స్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనేది అనేక సర్వేల రూపంలో నేను మీ ముందుకు ఇప్పటికే 1-2 సార్లు తీసుకొచ్చాను. అంటే ప్రజెంట్ అక్కడ ఏం జరుగుతోంది అంటే అది ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఒక పాజిటివ్ వేవ్, సింపతి వేవ్. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే కంచుకోటగా జూబ్లీ హిల్స్ అనేది నియోజకవర్గం ముందు ఇప్పటిదాకా. అందుకనే ఇప్పుడు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ హిల్స్ కాబట్టి అది ఎట్లాగైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఒక ఫోకస్ బీఆర్ఎస్ చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీగా ఖచ్చితంగా ఇక్కడ గెలిచి వేవ్ క్రియేట్ చేయాలి జిహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సో ఇట్లా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు రెండు పార్టీలు చేస్తుంది. ఇక బీజేపీ చేస్తున్నప్పటికీ పెద్దగా లైమ్ లైట్లోకి రావట్లేదు. కానీ ప్రధానంగా ఫోకస్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కానీ ఇక్కడ కొంత హోరాహోరీ పోర్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ హోరాహోరీ పోర్ అనే కంటే కూడా వార్ వన్ సైడ్ అని చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక రకమైనటువంటి గట్టి ఓట్ బ్యాంక్ ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి ద్వారా సొంతమైంది కాబట్టి మరి ఆయన అకాల మరణం తర్వాత ఆయన సింపతి ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆయన కుటుంబానికి, ఆయన సతీమణికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ ఉన్నటువంటి సందర్భంగా ఇక్కడ టికెట్ వారు కూడా అంతే హీట్ను రాజేస్తోంది. ప్రధానంగా అధికార పార్టీలో దాదాపుగా ఒక 9-10 మంది లిస్టు చెప్తాను నేను. వీళ్ళలో ఎవరికి వస్తుంది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంతర్గత సర్వేలు చేయటం ఇదంతా ఒక ఎత్తు. సో అది పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ యొక్క డెసిషన్. బట్ ఆస్పిరెంట్స్ జరుగుతున్నటువంటి చర్చ, జరుగుతున్నటువంటి సర్వేల గురించి నేను చెప్తా. ఇక బీఆర్ఎస్ విషయం తీసుకుందాం. బీఆర్ఎస్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్లో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి మాగంటి సునీత, ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారి యొక్క సతీమణి. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ గారి గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఆయన ప్రజల మనిషిగా ఇప్పటికే ఎమర్జ్ అయ్యి ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆయన్నే కోరుకుంటున్నారు. ఆయన కుటుంబాన్ని కోరుకున్నప్పటికీ కుటుంబంలో ప్రధానంగా సతీమణిగా ఉన్నటువంటి సునీత గారినే కోరుకుంటున్నారు. ఇక్కడ మాగంటి గారి పేరు చెప్పుకొని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం బీఆర్ఎస్లో కూడా కొంత పోటీ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే డిసైడ్ అయిపోయింది. మాగంటి సునీత గారికి టికెట్ ఇవ్వాలనే అంశం మీద బీఆర్ఎస్ హైకమాండ్ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి చూసినట్టుగానే ఇప్పుడు సునీత గారిని కూడా చూస్తారు. ఎందుకంటే ఆయన అకాల మరణం చెందిన తర్వాత కొంత ఆయన చనిపోయిన తర్వాత, ఆయన మరణం తర్వాత ఇప్పుడు ఎవరైతే వాళ్ళ సోదరుడు అంటే నాలో నన్ను సోదరుని చూసుకోండి, మాగంటి గోపీనాథ్ గారిని చూసుకోండి అని తెర మీదకి మరణం తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వజ్రనాథ్. అప్పటిదాకా వజ్రనాథ్ అనే వాళ్ళు ఎవరికి తెలియదు. కేవలం భూదందాలు, అక్రమ దందాలు ఇటువంటి ఆరోపణలే వజ్రనాథ్ మీద ఉన్నాయి ఇప్పటిదాకా. అందుకనే బీఆర్ఎస్ అధిష్టానం కూడా అటువంటి వ్యక్తిని తీసుకొని మరొకసారి గెలిచే సీట్ని కనుక మైనస్ క్యాండిడేట్ని పెట్టుకొని, అంటే ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని, బెదిరింపుల ఆరోపణలు, లేదంటే కనుక ఆయన మీద గతంలో కేసులు ఫైల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ కూడా చెప్తా. అయితే ఇటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని భూదందాలు, భూ స్కామ్లు, ఫోర్జరీ ఆరోపణలు, డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఆయన మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలో వెళ్తే చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ ఇస్తుందని మనం కూడా అనుకోలేము. ఎందుకంటే బీఆర్ఎస్ అటువంటి క్యాండిడేట్ని ఇచ్చి సీట్ను పోగొట్టుకోలేదు. అందుకనే పక్కా గెలిచే అంశంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంది. అందుకనే ఇప్పుడు మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ఒక రకంగా హైకమాండ్ కూడా కొంత ఖచ్చితంగా పోటీలో నించోబెట్టాలి సునీత గారిని అనేది ఒకటి డిసైడ్ అయిపోయింది. ఖచ్చితంగా సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ టికెట్, ఇందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం ఇంటర్నల్స్ చర్చించుకొని వస్తాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గురించి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గురించి చర్చించిన తర్వాత మనం ఇన్డెప్త్గా కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ ఎట్లా ఫోకస్ చేస్తూ కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్లో ప్రధాన పోటీదారులు అజారుద్దీన్. గతంలో ఎవరైతే పోటీ చేశారో అజారుద్దీన్ ఒకరు మెయిన్ యాస్పిరెంట్గా ఉన్నారు. ఆయనకే టికెట్ అనేది కూడా కొంత చర్చ చాలా బలంగా జరుగుతుంది. నెక్స్ట్ ఫయీం ఖురేషి. ఈయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి కొంత ప్రయత్నం గట్టిగా జరుగుతోంది అనే ప్రచారం జరుగుతోంది. ఇక నెక్స్ట్ ఫిరోజ్ ఖాన్. ఈయన గతంలో నాంపల్లిలో పోటీ చేశాడు కాబట్టి కొంత మైనారిటీ క్యాండిడేట్ కాబట్టి ఏమన్నా కొంత హోప్స్ పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ రోహిన్ రెడ్డి.
ఈయన కూడా డీసీసీ అధ్యక్షులుగా ఖైరతాబాద్కు ఉన్నారు కాబట్టి ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక నెక్స్ట్ నవీన్ యాదవ్. ఇక మీకు నవీన్ యాదవ్ గురించి గతంలో చెప్పాను, కానీ ఈ సందర్భంగా ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి ఒక చర్చ కొత్తగా ఏం బయలుదేరేది నియోజకవర్గం అంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటా అని ఒక ప్రచారం ఆయనే స్పెక్యులేట్ చేస్తున్నట్టు కూడా కొంత తెలుస్తోంది. ఇక నెక్స్ట్ అంశం ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి పేరు పీజేఆర్ కూతురుగా ఉన్నటువంటి పీజేఆర్ విజయారెడ్డి. అంటే ఆయన పీజేఆర్ ఇమేజ్ ఉంది కాబట్టి విజయారెడ్డి కూడా నాకు కూడా టికెట్ ఇవ్వండి అని తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అర్జున్ గౌడ్, ఈయన కూడా తెర మీదకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీలో. ఇక నెక్స్ట్ కుసుమ కుమార్, అంటే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మేరకు వెళ్తే కనుక కమ్మ ఈక్వేషన్లో కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్. ఇక నెక్స్ట్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇంకొక మైనారిటీ లీడర్ కూడా కొంత సీరియస్గా ఫోకస్ చేస్తున్నట్టుగా, నేను ఎందుకు పోటీ చేయకూడదు అనుకుంటున్నట్టుగా ప్రచారం. సో ఇట్లా దాదాపుగా 9 మంది ఆస్పిరెంట్స్ మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తున్నారు. ఇక అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే అభ్యర్థికి ఇవ్వాలనే ఒక డిసిషన్ తీసుకొని ఆ దిశగా వర్కౌట్ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ విషయం తీసుకుంటే, బీఆర్ఎస్ విషయంలో ఇప్పటికే ఇందాక నేను మాట్లాడుకున్నట్టుగా మాగంటి సునీత, ఈమెకి ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిన అనుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక వజ్రనాథ్ గురించి నాకు రాయాలంటే కూడా రావట్లేదు కానీ బట్ రాస్తాను, ఎందుకంటే ఆస్పిరెంట్గా ఉన్నారు కాబట్టి. కానీ వజ్రనాథ్ గురించి ఆల్మోస్ట్ కొంత బీఆర్ఎస్ హైకమాండ్ క్లారిటీ ఉంది, కానీ ఆయన నియోజకవర్గంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఇమేజ్ అంతా నా ఇమేజ్గానే, అంటే ఆయన ఏదో ఉండి కష్టపడినట్టుగా ఉన్నప్పుడు చెప్పుకునే ప్రయత్నం ఆయన చేసుకుంటే, ఏదో ఇప్పుడు చనిపోయిన తర్వాత ఫోటోలు పెట్టుకోవటం, సంతాప సభలు చేయటం, లేకుంటే అన్నదానాలు చేయటం, ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే గోటికాడి నక్కలాగా ఆ అవకాశవాద రాజకీయం ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీకి ఒక క్లారిటీ ఉంది, ఎవరిని నుంచో పెడితే సిట్టింగ్ స్థానం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏం హైలైట్ జరుగుతోంది, ప్రచారం ఏం చేస్తున్నారు కొంత నియోజకవర్గంలో అంటే, బయట తెలంగాణ పాలిటిక్స్లో అంటే సింపతి వర్కౌట్ అవ్వదు. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇటువంటి ఎపిసోడ్ జరిగితే అక్కడ సింపతి వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా సింపతి వర్కౌట్ కాదు అనేది ఒక ప్రచారం బయలుదేరింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ వేరు, ఏ నియోజకవర్గం కా నియోజకవర్గం. అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద. ఎందుకంటే ఇక్కడ మరీ ముఖ్యంగా మైనారిటీలది పైచేయి 6-7 సెగ్మెంట్లలో మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రధానంగా గులాబీ పార్టీ ఈ సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకోకుండా ఉండేందుకు సీరియస్ కసరత్తు చేస్తోంది. అంటే ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది, అధిష్టానం వరుసగా మీటింగులు పెడుతోంది, ఇన్ఛార్జీలు నేసింది. మరోవైపు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ వరుసగా మీటింగులు పెడుతూ ఉన్నారు. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా సిద్ధంగా ఉండేందుకు క్యాడర్ని ప్రిపేర్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు క్యాడర్ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో వరుస సమావేశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కానీ, యూసుఫ్గూడ కానీ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, రేవంత్ నగర్, బోరబండ ఇట్లా డివిజన్స్ ఉన్నాయి. మనం గతంలో మన సర్వే వీడియో అప్పుడు మాట్లాడాం. సో ఇట్లా ఇక్కడ ఈ సెగ్మెంట్స్లో బలంగా క్యాడర్ని కొంత యాక్టివేట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జీలను కూడా అప్పచెప్పేశారు. దాసోజి శ్రవణ్, అట్లాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి వివేక్, ఇట్లా ఈ 2 పార్టీలు ఇన్ఛార్జీలను అప్పచెప్పేశారు. సో ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సెగ్మెంట్స్ కూడా ఇన్ఛార్జీలు వేసేశారు. సో ఇట్లా పార్టీ క్యాడర్కు దగ్గర అయ్యేందుకు డివిజన్ ఇన్ఛార్జీలు వేసి కొంచెం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. కానీ ఇక్కడ సునీత గారు కూడా ప్రజల్లోకి వెళ్తున్నట్టుగానే భావించాలి. ఎందుకంటే ఆమె మరణం తర్వాత ఎమ్మటే ప్రజల్లోకి విస్తృతంగా తిరిగి రాజకీయం చేస్తే బాగోదు కాబట్టి ఆమె ఆఫీస్లో కూర్చుంటున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఏదైతే మాగంటి గారు ఆఫీస్ ఉందో ఆఫీస్లో ఆమె కూర్చుంటున్నట్టుగా తెలుస్తోంది గత 1-2 రోజుల నుంచి. మరి రాజకీయం చేయడానికి వజ్రనాథ్ ఆల్రెడీ బయలుదేరాడు, రాజకీయం చేస్తున్నాడు, అవకాశవాద రాజకీయం, ఆయన మీద ఆరోపణలు చాలా ఉన్నాయి. నేను ఇందాక ఒకటి చెప్పాను మీకు, మచ్చుకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే అది గతంలో 59 లక్షలు తీసుకొని మోసం చేశారు మాగంటి వజ్రనాథ్ అనే వ్యక్తి అనే దాని మీద సైబరాబాద్ పోలీసులు చీటింగ్ కేసులు కూడా నమోదు చేశారు ఆయన మీద. ఎప్పుడు రోడ్ నెంబర్ 12కి సంబంధించినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్లు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొనుగోలుదారుడిగా వెళ్ళటం, అక్రమ డాక్యుమెంట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేయటం, ఇది ఈయనకి అంటే గట్టిగా బెదిరించి మాట్లాడితే, గట్టిగా నిలదీస్తే బెదిరింపులు పాల్పడటం. అంటే నాకు ఓల్డ్ సిటీలో రౌడీలు ఉన్నారు, నేను ఏమన్నా చేస్తా అని అప్పట్లోనే ఆయన, ఎప్పుడు ఇది చాలా ఏళ్ల క్రితమే బెదిరించారు. మరోవైపు మాగంటి గోపీనాథ్ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈయన చేసినటువంటి అరాచకాలకి, అక్రమాలకి చెక్ పెట్టి దిశగానే ఆయన ఆఫీసుల నుంచి ఎల్లగొట్టేసినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో మాట్లాడాం. ఇట్లా
సందర్భం మనకు కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక క్లారిటీ ఉంది. వజ్రనాథ్ని ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్, వాష్ అవుట్, ఆ పేరు లేదు ఇక. కానీ మాగంటి సునీత గారికి కొంత కన్ఫర్మ్ అని మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకున్నటువంటి ఇంటర్నల్ సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మైనారిటీలు ప్రధానంగా ఇక్కడ కీలక భూమిక పోషిస్తారు ఈ నియోజకవర్గంలో. ఎంత శాతం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉందంటే ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్లో 3,89,954 ఓట్లు ఉన్నాయండి మొత్తం టోటల్ ఓట్స్. ఇందులో ఇది టోటల్, ఇందులో ఓటర్లు పురుషులు 2,03,137 మంది మెన్ పురుషులు. ఇక నెక్స్ట్ ఫిమేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 1,86,793 మంది ఫిమేల్ ఓటర్స్. అండ్ ఇక్కడ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో 1.25 lakhs అంటే 1,25,000 మంది మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. ఈ మైనారిటీ ఓట్సే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ మైనారిటీ ఓట్స్ ఎవరికి పడితే వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే. అందుకనే మాగంటి గోపీనాథ్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనారిటీలను ఎప్పుడు వదులుకోలేదు. మైనారిటీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు ఈ నియోజకవర్గంలో. అందుకనే ఎంఐఎం ఈ నియోజకవర్గంలో కన్ఫ్యూజన్గా ఉంది. పోటీ చేయాలా వద్దా అనే మీమాంస కొనసాగుతుంది. ఒకవేళ పోటీ చేసినా ఇక బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఎట్లాగూ, అందుకని ఎందుకు పోటీ చేయటం, మనకు అంత ఓట్ బ్యాంక్ లేదు కదని ఎంఐఎం కూడా భావిస్తుంది. అది ఎవరికి మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఎంఐఎం కూడా ఉంది. ఒకవేళ అధికార పార్టీకి ఇవ్వాలా లేకుంటే ఏం చేయాలనేది వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే టీడీపీ అంటే కొంత టీడీపీకి కూడా బలమైనటువంటి సెగ్మెంట్ ఇది ఒకప్పుడు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు కూడా గతంలో టీడీపీలో గెలిచినటువంటి వ్యక్తే. అందుకనే ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది కాబట్టి టీడీపీ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది ఉంది. ఎందుకంటే బీజేపీకి కూటమికి సపోర్ట్ చేస్తుందా, లేదు అంటే సైలెంట్ అయిపోయి అనధికారికంగా బీఆర్ఎస్కే ఏమైనా సపోర్ట్ చేస్తుందా అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ బయలుదేరింది. కానీ కొంత ఏం జరుగుతుంది అనేది కొంత నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ మైనారిటీస్ చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి 1.25 లక్షల మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు కాబట్టి ఈ మైనారిటీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీతోటి ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో మాగంటి గోపీనాథ్ వాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలు ఏమనివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఆయన నిర్మించినటువంటి వాళ్ళకి సంబంధించిన గుడిసెలు కానీ లేకుంటే వాళ్ళ అవసరాలన్నీ కూడా సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ ఫలాలు వాళ్ళు పొందారు. అందుకని వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ తోటే ఉన్నటువంటి నేపథ్యం. మరొక అంశం, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో మొన్న హరీష్ రావు గారు ఇప్పటికే మైనారిటీ సోదరులతోటి డివిజన్స్ వైజ్గా మీటింగ్లు కూడా పెట్టుకుంటారు. అంటే ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా ఉండాలి, ఇక్కడ మరొకసారి బీఆర్ఎస్కే గెలిపించాలి అనే ఉద్దేశంతో మాస్ లీడర్ అయినటువంటి హరీష్ రావు కూడా కొంత ఈ నియోజకవర్గం మీద ఫోకస్ చేసి మరీ ముఖ్యంగా మైనారిటీస్తో ఇప్పటికే గెట్ టుగెదర్లు కూడా నిర్వహిస్తున్నారు. కొంత మొన్న రీసెంట్గానే బీఆర్ఎస్ భవన్లో మీటింగ్ కూడా జరిగింది. సో ఇట్లా మైనారిటీ ఓట్లని ఫోకస్ చేసి కొంత బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుపొందాలి అన్న ఒక లక్ష్యంతో ముందుకెళ్తోంది. మరి ఈ సీటు ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం కాబట్టి కాపాడుకోవాలనే ఉద్దేశం కనిపిస్తుంది. మరి నిజంగానే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, మరి నిజంగానే మాగంటి గోపీనాథ్ గారి యొక్క సింపతి ఉంది అని ప్రజలందరూ కూడా మనం అడుగుతుంటే కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి సింపతి ఫ్యాక్టరీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మరీ ముఖ్యంగా మహిళ మాగంటి గోపీనాథ్ గారు లేరు కాబట్టి సెంటిమెంట్ సింపతి ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది జూబ్లీ హిల్స్లో అనేది మాత్రమే కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి ఎన్నికలు అక్టోబర్లోనే ఏమో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కాబట్టి అప్పటికి ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయని చూడాలి. మొత్తం మీద జూబ్లీ హిల్స్లో టికెట్ వార్ అయితే కొనసాగుతుంది. అది కాంగ్రెస్ బీఆర్ఎస్లో కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్లో వార్ అంటాం కంటే వార్ వన్ సైడ్ అనాలి. కానీ బీఆర్ఎస్ పార్టీకే కొంత ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని సర్వే రిపోర్ట్స్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి జూబ్లీ హిల్స్లో గెలిపి మీరు కూడా మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.